ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్యం ధ్యానించుకుందాం. కీర్తనలు 103వ అధ్యాయము 8-9 వచనాలు. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కూడా కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, ఆయన దయగలిగిన దేవుడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన కోపగించుకునే దేవుడు కూడా కాదు. నువ్వు అనుకోవచ్చు, ఆయనకు నా మీద దయ లేదు, యేసయ్యకు నా మీద దయ లేదు అనేసి నువ్వు అనేక మార్లు అని ఉండవచ్చు. కానీ ఆయన దయ కలిగిన దేవుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు ఆయన. నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు మరి దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ ఆయన ఆ దేవుడు నీ మీద దయ చూపిస్తున్నాడు, మన మీద దయ చూపిస్తున్నాడు. ఆయన దయ చూపించకపోతే ఈరోజు మనం ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతామా? ఆయన దయ లేనిదే మనం ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉండగలుగుతున్నామా? ఆయన దయ లేనిదే మనం కాపాడబడుతున్నామా? దేవుని బిడ్డ, దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు, దీర్ఘశాంతుడు. నువ్వు మాట్లాడిన మాటలకు ఆయన వెంటనే కోపగించుకోవడం లేదని నువ్వు ఇంకా విచ్చలవిడిగా నోరు జారుతున్నావేమో, కానీ ఆయన దీర్ఘశాంతుడు. ఆయన అంత త్వరపడి నీ మీద పగ తీర్చుకునే దేవుడు కాదు, నిన్ను కోపగించుకునే దేవుడు కూడా కాదు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఆ దీర్ఘశాంతంకే దీర్ఘము ఉన్నది చూడండి, దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన కృపనిచ్చే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా నీతో వ్యాజ్యమాడే దేవుడు కాదు. నువ్వు అనేక మార్లు వ్యాజ్యమాడుతుండవచ్చు, దేవుని మీద ఆయాసపడుతుండవచ్చు, దేవుని దూషించుతుండవచ్చు, కానీ ఆయన నిన్ను దూషించే దేవుడు కాదు, నిన్ను ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమామూర్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన నిత్యము కోపించువాడు కూడా కాదు. దేవుడు ఏమన్నా కూడా గమ్మునున్నాడులే అని అనుకుంటున్నావేమో, కానీ ఆయన కోపగించుకునే దేవుడు కూడా కాదు. ఆయన దీర్ఘశాంతుడు. కాబట్టి ఈ దినము నువ్వు ఎన్ని రకాలుగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించినా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించినా ఆయన ఏమనడం లేదంటే ఆయన పేరే దీర్ఘశాంతుడు, ఆయన పేరే మరి ప్రేమమూర్తి. కనుక మరి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ధన్యులము. మరి ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు, దేవా నన్ను క్షమించు, నోటి మాటలతో, నా ప్రవర్తనతో, నా తలంపులతో నీకు విరుద్ధంగా నేను ప్రవర్తించినట్లయితే నన్ను క్షమించు, నీ దయ నా మీద ఎల్లప్పుడూ ఉంటుంది ప్రభు అని ప్రభు ఒప్పుకొని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నిన్ను ఇంకనూ మెండైన ఆశీర్వాదాల చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.